యానంలో కూడా చాలామంది గాంధీ ఉద్యమం ప్రభావంతో కద్దరు కట్టేవారు. 90 సంవత్సరాలు సుదీర్ఘంగా జరిగింది. ఇంత సుదీర్ఘమైన స్వాతంత్ర ఉద్యమం ప్రపంచ దేశాల్లో ఎక్కడా జరగలేదు. ఇక్కడ ఫ్రెంచ్తో మేము బతకలేము. ఇప్పుడు మేము పాండిచేరిలో కానీ ఉంటే 2000 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి కింద పాండిచేరికి వెళ్ళడానికి. అంచేత మేము ఉండం, మేము కలిసిపోతామని వాళ్ళు కలిసి. ఇంకా ఎన్ని సంవత్సరాలకు వచ్చి ఉండేదో తెలియదు, కానీ దడాల రమణయ్య గారు తీసుకునే ఇనిషియేటివ్ వల్ల 7 సంవత్సరాలు కానీ మనకు స్వతంత్రం వచ్చింది. వి సుబ్బయ్య అని మరొక ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ముఖ్యంగా బట్టల మిల్లు కార్మికులకు ఒక పెద్ద తిరుగులేని నాయకుడైన సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ అంటే ఇప్పుడు ఐఏఎస్ అయితే మన దేశవ్యాప్తంగానే పరీక్షకు వెళ్తున్నాం. ఐసీఎస్ అంటే 180 దేశాల్లో కాంపిటీషన్లో మనం నెగ్గికి రావాలి. మా ఫ్రెంచ్ అధికారే వాళ్ళని బంధించేసి చాలా కష్టపెడేస్తున్నాడు. మిమ్మల్ని ఎవరైనా కష్టపెడుతున్నారా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, మీ పేర్లతో సైతం చెప్తే మేము రాసుకోవడానికి వచ్చాం. ఎక్కడి నుంచి? న్యూయార్క్ నుంచి వచ్చాం. నా పేరు పొనుగుమట్ల విష్ణుమూర్తి. నేను బేసిక్గా జర్నలిస్ట్ని. మేము తూర్పుగోదావరి మధ్యన ఉన్న 30 స్క్వేర్ కిలోమీటర్ ప్రాంతం ఇది మాజీ ఫ్రెంచ్ స్థావరం. ఇక్కడ భారతదేశానికి స్వతంత్ర ఉద్యమం యొక్క ప్రభావం ఈ ప్రాంతం మీద చాలా ఉండేది. కానీ ఫ్రెంచ్ని ఎదుర్కొనే శక్తి లేకపోవడానికి కారణం ఏంటంటే ఫ్రెంచ్ వారి చేతిలో 5 స్థావరాలు ఉండేవి. ఒకటి బెంగాల్లో చందన్ నాగూర్ అని ఒకటి ఉండేది, అది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. ఇంకా మా రాజధాని పుదుచ్చేరి, అది అరేబియా బంగాళాఖాతం దగ్గర పుదుచ్చేరి, చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అక్కడ తమిళం మాట్లాడతారు. దానికి ఇంకా ఒక 200 కిలోమీటర్ల దిగువన నాగపట్నం దగ్గర కరైకాల్ అని ఒక ప్రాంతం ఉండేది, అది ఫ్రెంచ్ వారు పరిపాలించేవారు. ఇంకాను పోతే దక్షిణాదికి వెళ్తే కేరళలో కన్ననూరు జిల్లాలో మాహి అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం అంతా మలయాళీ ప్రాంతం, చాలా సుందర ప్రదేశం. ఆ నేపథ్యంలో యానాము తూర్పుగోదావరి జిల్లా మధ్యన కాకినాడకి ఒక 25 కిలోమీటర్ల దూరంలో గౌతమి గోదావరి చెంతన మేము ఉన్నాం. ఈ నేపథ్యంలో భారతదేశంలో జరిగే స్వాతంత్ర ఉద్యమం యొక్క ప్రభావం ఈ 5 ప్రాంతాల మీద విస్తృతంగా ఉండేది. ఇంచేతనంటే భారతదేశ స్వాతంత్ర ఉద్యమం 90 సంవత్సరాలు సుదీర్ఘంగా జరిగింది. ఇంత సుదీర్ఘమైన స్వాతంత్ర ఉద్యమం ప్రపంచ దేశాల్లో ఎక్కడా జరగలేదు. కానీ 1920 నుంచి ఒక 47 అంటే ఒక 27 సంవత్సరాలు చాలా ఉధృతంగా జరిగింది. ఈ స్వాతంత్ర ఉద్యమంలో అతివాదులు, మితవాదులు శాంతియుతంగా స్వతంత్రం రావాలి, అధికారం బదిలీ అవ్వాలనుకున్న వాళ్ళు కొందరైతే, సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం సాధ్యమని కొందరు. ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా దేశాన్ని స్వాతంత్రం కావాలి, విదేశీయులు ఈ దేశం నుంచి వెడలిపోవాలనేది ఒక కామన్ ఐడియాలజీ, ఒక ప్రజల యొక్క మానసిక దృక్పథంలో ఉండేది. సేమ్ దృక్పథం ఈ ఊరిలో కూడా, యానంలో కూడా ఉండేది. యానంలో కూడా చాలామంది గాంధీ ఉద్యమం ప్రభావంతో కద్దరు కట్టేవారు. ఈ ఊరిలో కూడా చాలా కద్దరు కట్టేవారు. కద్దరు కొడుతున్న వాళ్ళని ఫ్రెంచ్ వాళ్ళు సింబలైజ్ చేశారు. అంటే వీళ్ళు ఇండియన్ విప్లవకారులు అని అలాంటి వాళ్ళని కాస్త దండించడానికి ప్రయత్నం చేసేవారు. ఏదేమైనా భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చేసింది. కానీ 1954 వరకు కూడా మేము ఫ్రెంచ్ కాలంలోనే ఉన్నాము. 1954 కాదు, యాక్చువల్గా చూస్తే 1964లో భారత పార్లమెంటు ఆగస్టు 16వ తారీఖున ఒక చట్టం తీసుకొచ్చి
ఈ 4 ఊర్లని కలిసి కేంద్రపాలిత ప్రాంతంగా పెట్టారు. అప్పటి వరకు మేము భారత రాజ్యాంగం కిందనూ లేవు, భారతదేశం యొక్క డైరెక్ట్ పరిపాలన విధానంలోనే ఉన్నాం, అంటే అధికారుల విధానంలో ఉన్నాం. అయినంత మాత్రాన భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి ప్రజలు దూరంగా లేరు. పాండిచేరిలో అయితే ఉద్యమ నిర్మాతలు చాలామంది ఉండేవారు. ముఖ్యంగా వెంకట సుబ్బారెడ్డి గారు, సెలెన్ నాయకర్ అనే ఆయన పాండిచేరి కారైకాల్ మాహే యానం ఈ 4 ప్రాంతాల నుంచి ఫ్రెంచ్ పార్లమెంటుకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వెళ్తుండేవాడు. ఆయన ఫ్రెంచ్ పార్లమెంట్లోనే ఇండియాకు స్వతంత్రం వచ్చింది కనుక మీరు కూడా బేషారత్తుగా మా దేశాన్ని వదిలిపోవాలి, మాకు స్వతంత్రం కావాలని ఆయన పిలిపించాడు పార్లమెంట్లో, ఫ్రెంచ్ పార్లమెంట్ ప్యారిస్లోనే. దాని మీద ఆయన ఒక తీవ్రవాదిగా పరిగణించి ఆయన్ని కొన్ని ఇబ్బందులకి గురి చేశారు. అలాగే కదా కమ్యూనిస్టులు కూడా ముఖ్యంగా వి సుబ్బయ్య నాయకత్వంలో పుదుచ్చేరిని లిబరేట్ చేయాలి, ఇంకా ఫ్రెంచ్ వెళ్ళిపోవాలి. భారతదేశం అంతా స్వతంత్రం అయిపోయి ఒక రాజ్యాంగ విధానంలో వచ్చినప్పుడు ఇంకా ఫ్రెంచ్ ఉండి మమ్మల్ని ఏం చేస్తారు? భారతదేశ సహకారం లేకుండా ఇక్కడ ఫ్రెంచ్తో మేము బతకలేము, ఫ్రెంచ్ వాళ్ళు మాకు ఉపయోగం లేదు, అందుచేత మీరు వెళ్ళిపోవాలి. ఇంకా అలాగే కాంగ్రెస్ పార్టీ విధానం కూడా ఈ 4 ఊర్లని భారతదేశంలో విలీనం చేయాలనేది ఒక ప్రధానమైన అంశం వాళ్ళది. ఇలాంటి పరిస్థితుల్లో పాండిచేరిలో మెర్జర్ కాంగ్రెస్ ఆఫ్ పుదుచ్చేరి అని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. దానికి వెంకట సెలెన్ నాయకర్ అనే మెంబర్ ఆఫ్ పార్లమెంటు, మన తెలుగువాడు ఈ యానం వాస్తవ్యుడు దడాల రమణయ్య అని ఆయన కార్యదర్శిగాను ఇంకా చాలామంది పెట్టి ఒక ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకురావాలి. ఉద్యమం ద్వారానే రావాలి. 90 సంవత్సరాలు ఉద్యమం జరిగి ఎన్నో ఆటుపోట్లు ఫేస్ అయితే తప్ప భారతదేశం స్వతంత్రం అంత సులువుగా ఇవ్వలేదు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. అంచేత మనం కూడా ఉద్యమం చేయాలి. ఇక్కడ ఏమైపోయింది, ఏకీకృతమైన ఉద్యమం చేయడానికి కుదరలేదు. మాకు డిస్టెన్స్ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి చాలా 1000 కిలోమీటర్లు మాకు పుదుచ్చేరి. మాహేవాడికి 900 కిలోమీటర్లు. అక్కడ కరైకాల్ నుంచి పుదుచ్చేరి రావడానికి, తమిళ్ మాట్లాడే ప్రాంతం రావడానికి 200 కిలోమీటర్లు. కమ్యూనికేషన్ గ్యాప్, భాషాపరమైన విభేదం కాదు, భాషాపరమైన అవరోధాలు ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఉద్యమం ప్రారంభమైందో బెంగాలీలందరూ మాకు చెందిన మా ఊరు, మా ప్రాంతము ఈ ఫ్రెంచ్ ప్రాంతం చందన్ నాగూర్ అని కలకట్టాకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు కూడా అది రెవెన్యూ డివిజనల్ ప్రాంతం. నేను కూడా ఒకసారి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూశాను కలకట్ట వెళ్ళినప్పుడు కూడా. వాళ్ళు బెంగాల్ ప్రభుత్వంలో మేము కలిసిపోతాం అన్నారు. ఫ్రెంచ్ వాళ్ళు అన్నారు, మీరేదో కొంతమంది ఉద్యమకారులు మేము కలిసిపోతానంటే మేము కలపం, ప్రజల యొక్క రెఫరెండం అడుగుతాం, ప్రజల యొక్క ఒపీనియన్ అడుగుతాం. అంటే ప్రజల ఒపీనియన్ ఫ్రెంచ్ ప్రభుత్వం కండక్ట్ చేసింది, దట్ ఈస్ కాల్డ్ రెఫరెండం. ఆ రెఫరెండంని కండక్ట్ చేశారు వాళ్ళు. కండక్ట్ చేస్తే అక్కడుండే కమ్యూనిస్టులు ప్రజల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి మేము బెంగాల్లో ఉంటాం తప్ప ఎక్కడో 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుచ్చేరితో ఉన్నాం, మేము ఫ్రెంచ్ కాలంలో ఉన్నాం. ఇప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మా పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ కలకత్తా 200 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు మేము పాండిచేరిలో కానీ ఉంటే 2000 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి కింద పాండిచేరికి వెళ్ళడానికి. అంచేత మేము ఉండం, మేము కలిసిపోతామని వాళ్ళు కలిసిపోయారు. వాళ్ళు సరే ఎటువంటి అక్కడ కూడా భయంకరమైన పోరాటాలు జరిగాయి.
కొందరు కలవాలని, కొందరు వద్దని చాలా పోరాటాలు జరిగాయి. రెఫరెండంలో కమ్యూనిస్టులు ఏకీకృతంలో పశ్చిమ బెంగాల్లో కలిసిపోవాలని వాళ్ళు కల్పిస్తారు. ఇక మాకు ఉండేవి 4 ఉన్నాయి. పాండిచేరి, కారైకల్, మాహే, యానం ఉన్నాయి. ఈ 4కి 2 ప్రాంతాలు తమిళ్ ప్రాంతాలు, ఒకటి మలయాళం ప్రాంతం, ఒకటి యానంలో తెలుగు ప్రాంతం. అయినా కూడా ఫ్రెంచి భారత స్వాతంత్రం ఒక ఉద్యమం ఉండేది. మనకు ఎప్పుడు వస్తుంది స్వాతంత్రం? ఎన్నాళ్ళు ఈ ఫ్రెంచ్ వాళ్ళతో కూడా చక్కగా మన వాళ్ళు చూడు, కలెక్టర్ గారు ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారు, తహసీల్దార్ ఉన్నాడు అని ఒక కంపారిజన్ వస్తూ ఉండేది. కానీ అంత సులువుగా ఇది జరిగేది కాదు కదా, సులువుగా జరిగేది కాదు. అంచేత ఉద్యమం అన్నది రావాలి అని నిర్ణయించారు. ఉద్యమం నిర్ణయించడానికి ఫ్రెంచ్లో వాళ్ళు మెర్జర్ కాంగ్రెస్ని స్థాపించారు. మెర్జర్ కాంగ్రెస్కి ప్రధాన కార్యదర్శిగా మన తెలుగువాడు, గవర్నర్ జనరల్కి ఏడీసీగా ఉండేవాడు, పెద్ద పోస్టు. ఆ పోస్టును కూడా ఆయన రిజైన్ చేసి పబ్లిక్ రంగంలోకి వచ్చాడు తెలుగువాడు. అంచేత మీరు అడిగిన ప్రశ్నకి 7 సంవత్సరాలు ఆలస్యంగా ఎందుకు వచ్చింది అంటే, ఇంకా ఎన్ని సంవత్సరాలకు వచ్చి ఉండేదో తెలియదు, కానీ దడాల రమణయ్య గారు తీసుకునే ఇనిషియేటివ్ వల్ల 7 సంవత్సరాలు కన్నా మనకు స్వతంత్రం వచ్చింది. ఇక్కడ ఒక తెలుగువాడు ఒక త్యాగం ఫలితం అని మనం చెప్పాలి. ఇది ఒక తెలుగువాడు తన సర్వస్వాన్ని, ఉద్యోగాన్ని, భార్య పిల్లల్ని పాండిచేరిలో ఉంటే వాళ్ళకి సేఫ్టీ లేదు కనుక వాళ్ళని తమిళనాడులో ఎక్కడో కొన్ని ఊరుల్లో పెట్టి చదువుకునే పిల్లల్లో వాళ్ళకి చదువుకు ఇబ్బంది లేకుండా చేసి ఆయన మాత్రం ఉద్యమంలోకి వచ్చాడు. ఆయన ఒకటే చెప్పాడు, పాండిచేరిలో అంతా అప్పట్లో గాంధీ గారు పాండిచేరిని 2 సార్లు విజిట్ చేశారు, కరైకాల్ని విజిట్ చేశారు, అలాగే మాహేని విజిట్ చేశారు. యానం అయితే గాంధీ గారు రాలేదనుకోండి, విజిట్ చేశాడు. ఆయన ఒకటే ఒక సందేశం ఇచ్చారు, ఫ్రెంచ్ వారు స్వాతంత్ర పిపాసులు, స్వాతంత్రం గురించి, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ గురించి పాటుపడిన ప్రపంచానికి ఒక మార్గదర్శకులు. అంచేత ఫ్రెంచ్ వారు మేము ప్రజాస్వామ్యాన్ని మా భారతదేశంలో స్థాపించుకున్నాం కనుక మీరు బేషరతుగా మా ప్రజలు, మీ స్థావరాల్లో ఉన్న వాళ్ళు మాకు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోతారని మేము ఆశిస్తున్నామని గాంధీ గారు అంటే ఆయన కూడా శాంతియుతంగానే చెప్పారు. ఒక 2 సార్లు వచ్చారు. 1932లో ఒకసారి వచ్చారు, ఇది హరిజన ఉద్యమం మీద ఒకసారి వచ్చారు. ఆ తర్వాత 38లో కూడా ఒకసారి వచ్చారు. 2 సార్లు కూడా చెన్నై వచ్చినప్పుడు వచ్చి ఒకటి చెప్పారు. రెండోసారి వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మనకు స్వతంత్రం వస్తే, భారతదేశం స్వతంత్రం వస్తే ఆటోమేటిక్గా ఈ ఫ్రెంచ్ స్థావరాలకు కూడా స్వతంత్రం వస్తుంది, మీరేమి కంగారు పడకండి, ఆ విప్లవాలు పేరున మీరేమి ఇబ్బంది పడొద్దని ఆయన స్థాయిలో గాంధీ గారు. దీనివల్ల గాంధీ గారు ఇచ్చిన సందేశం ప్రకారంగా చాలామంది చూస్తుండేవారు. సరే, మన ఢిల్లీలో అంతా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫ్రెంచ్ ప్రభుత్వంతో దెబ్బలాడి మనకేదో తీసుకొస్తారు. అవ్వలేదు. ఇంకా ప్రజా ఉద్యమం రావాల్సి వచ్చింది, అనివార్యం అయిపోయింది. ప్రజా ఉద్యమం మెర్జర్ కాంగ్రెస్ ఆఫ్ పుదుచ్చేరి అని పెట్టారు. దానికి సెలెన్ నాయకర్ అనే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఫ్రెంచి పార్లమెంట్లో సభ్యుడైన ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. వెంకట సుబ్బారెడ్డి గారు అని ఒక ఆయన కూడా కార్యదర్శిగా ఉన్నారు. గుబేర్ అని ఒక ఒక ప్రముఖ పాత్ర పోషించాడు. వి సుబ్బయ్య అని మరొక ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ముఖ్యంగా బట్టల మిల్లు కార్మికులకు ఒక పెద్ద తిరుగులేని నాయకుడైన ఆయన. వీరందరితో కలిసి ఒక ఉద్యమాన్ని నిర్మించాలా అనే ఉద్యమాన్ని నిర్మించారు. సరే, చావో రేవో ఏదో తేల్చుకోవాలా, వాళ్ళు ఏదో ఇస్తారు,
ఏదో ప్రభుత్వం నెహ్రూ గారు వెళ్ళి మాట్లాడుతున్నారు, దానివల్ల ఏదో అవుతుంది అని ఆశించారు. మీరు ఇందాక అడిగారు 7 సంవత్సరాలు ఎందుకు ఆలస్యంగా వచ్చిందని. ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళ వల్ల ఈ 5 స్థావరాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు పడలేదండి. బ్రిటిష్ ప్రాంతంలో ఉన్నటువంటి స్వాతంత్ర యోధుల్ని, స్వాతంత్ర పోరాటకుల్ని చీటికి బాటికి చితకబాదడం, తీసుకెళ్ళి జైల్లో పడేయడం, ఇలాంటిది నేను ముందే చెప్పాను. ఫ్రెంచ్ వాళ్ళు కనుక ఫ్రీడమ్ లవింగ్ పీపుల్ కనుక వాళ్ళు సరే వాళ్ళ దేశంలో ఫ్రీడమ్ గురించి అడుగుతున్నారు, తప్పేంట్లే అని చూసినట్టు ఊరుకున్నారు. అందుచేతనే పాండిచేరికి ఇండియాలో ఉండే ఫ్రెంచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ అక్కడ బ్రిటిష్ వాళ్ళు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి పాండిచేరి వచ్చి ఇక్కడ ఉండేవారు. అలా వచ్చిన వాళ్ళలోనే అరవింద్ ఘోష్. ఎక్కడ పశ్చిమ బెంగాల్లో 24 పరగనా జిల్లాకు చెందిన అరవింద్ ఘోష్ ఈజ్ అన్ ఐసిఎస్ ఆఫీసర్. అంటే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాడు. బరోడా మహారాజా సంస్థానంలో ఆయన ఫైనాన్స్ సెక్రటరీ చేసేవాడు. ఆయన అంత పెద్దవాళ్ళు, ఆ రోజున స్వతంత్రం గురించి పాటుపడిన వాళ్ళు. సుభాష్ చంద్రబోస్ ఐసిఎస్ అంటే ఇప్పుడు ఐఏఎస్ అయితే మన దేశవ్యాప్తంగానే పరీక్షకు వెళ్తున్నాం. ఐసిఎస్ అంటే 180 దేశాల్లో కాంపిటీషన్లో మనం నెగ్గికి రావాలి. అలాంటి నెగ్గికి వచ్చిన గొప్ప ఇంటలెక్చువల్స్, మహామేధావులు సుభాష్ చంద్రబోస్ కానీ లేకపోతే అరవిందో ఘోష్ కానీ వీళ్ళంతా ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్. అదే స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని పెట్టుకున్నాం. మనం దాన్ని మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. అంత పెద్దోళ్ళు, అంతంత పెద్దోళ్ళే దేశ స్వాతంత్రం గురించి మనం పాటుపడుతున్నప్పుడు, త్యాగం చేస్తున్నప్పుడు నేనేదో ఒక ఫ్రెంచ్ దొరగారి దగ్గర గవర్నర్ జనరల్కి ఏడీసీగా ఉండే ఏం చేస్తాను, స్వతంత్ర ఉద్యమంలోకి వెళ్తాను అని ఆయన స్వతంత్ర ఉద్యమంలోకి వచ్చి నిర్ణయం చేశాడు. ఏం చేశారంటే మొట్టమొదటి ప్రాంతం అతను స్వగ్రామం యానం కనుక దడాల రమణయ్య గారిది. దీన్ని ఇండియన్ యూనియన్లో కలిపేస్తే ఒక ఊరు పోతుంది, ఒక ధైర్యం వస్తుంది పోరాట యోధులకి అని ఆయన ఇక్కడే స్టార్ట్ చేశాడు ఉద్యమం. ఆయన యాక్చువల్గా ఏప్రిల్ 14, 1953 వచ్చాడు ఇక్కడికి. ఆయన పాండిచేరి నుంచి వచ్చి ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఉద్యమం ఊళ్ళో స్టార్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారు. అంచేత ఇక్కడ ఈ వంతుని, ఇక్కడ పాత వంతుని ఉంది కదా, ఈ వంతున వెనకాల ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే పెద్ద ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఆయన మార్చి నుంచి జూన్ వరకు స్టార్ట్ చేసి దాంట్లో ఆయన పారామిలిటరీ సిస్టమ్ అంటే ఇప్పుడు ఎన్సిసి, యూడి, ఇప్పుడు ఇలాగా ఉన్నారు కదా సెక్యూరిటీ గార్డ్స్, ఇలాంటి వాళ్ళు పాత ఇండియన్ మిలిటరీకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ సేకరించి ఒక మిలిటరీ లాంటిది ఏర్పాటు చేసి సాయంత్రం అయ్యేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిచి యానం ప్రజలకు చెప్పాడు, మీరు ఇంకా ఫ్రెంచ్లో ఉండాలని అనుకుంటున్నారు, ఈ ఫ్రెంచ్లో ఇంకా భవిష్యత్తు కాలంలో మీరు ఉండలేరు, మీరు చాలా గౌరవంగా భారత పతాకం కిందకి రావాల్సిన అవసరం ఉంది. నేను ఫ్రెంచ్లో చదువుకున్నాను, చాలా పేద కుటుంబంలోంచి వచ్చాను. ఫ్రెంచ్ వాళ్ళు చదివించారు, ఉద్యోగం ఇచ్చారు. అయినా కూడా నా స్వార్థం గురించి చూసుకోవట్లేదు, మన ఊరు యొక్క భవిష్యత్తు గురించి చూస్తున్నాను. మీరు రావాలని ఆయన పెద్ద పెద్ద ఉద్యమాలు పెట్టేవారు. దడాల రమణయ్య గారు అని పెడితే అంత త్వరగా రారు కదా సార్. పవర్ అప్పటికే 200 సంవత్సరాల నుంచి ఒకే అంత త్వరగా ఎందుకు వస్తారు? అప్పుడు ఇక్కడ ఊర్లో మేయర్ గారు, ఊర్లో ఎమ్మెల్యేలు అందరూ ఒకే కమ్యూనిటీకి ఒకే స్థాయిలో ఉన్నారు. అంచేత ఎవరు రాలే, మొట్టమొదటి అయితే ఎవరు రాలే. ఉద్యమం చాలా తీవ్రత చేసి బోర్డర్ సీల్ చేశారు. యానాంకు ఉండే అటు రామచంద్రపురం నుంచి వచ్చేవి, ఇటు గోదావరి దాటి వచ్చేవి,
ఇటు కాకినాడ నుంచి వచ్చి బోర్డర్ సీల్ చేస్తారు. ఇంకా యానంలోకి ఎవడో వెళ్ళాం. ఈ పరిస్థితిని ఫ్రెంచ్ వారు ఫ్రాన్స్కి తెలియజేశారు. చాలా అన్యాయం. మా ఫ్రెంచ్ పౌరులు మా ఫ్రెంచి పౌరులు వాళ్ళందరినీ మా ఫ్రెంచ్ అధికారే వాళ్ళని బంధించేసి చాలా కష్టపెడేస్తున్నాడు. ఇది ఇంటర్నేషనల్ లాస్కి ఎగనిస్ట్. అతన్ని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్లో శిక్షించాలి అని ఫ్రాన్స్ రిపోర్టెడ్ ఎగనిస్ట్ ఇండియా. అప్పుడు ఇండియా ప్రధానమంత్రి నెహ్రూ గారు అందరూ కూడా వాళ్ళు ఏదో ఉద్యమం చేసి వాళ్ళే వచ్చేస్తారు మన ఊళ్ళోకి, మనకెందుకు, మన చేతికి మట్టి అంటుకోకుండా జాగ్రత్తగా చూద్దామని నెహ్రూ, అప్పుడు కృష్ణ మేనన్ అన్న అతను విదేశాంగ మంత్రి, వాడు కేరళ అయినా వాళ్ళు ఏమీ మాట్లాడలే. ఎప్పుడైతే ఫ్రాన్స్ వాళ్ళు ఇండియా మీద యునైటెడ్ నేషన్స్లో ఫిర్యాదు చేశారో, యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ పాండిచేరి వెళ్ళి, పాండిచేరిలో ఉన్న 4 పాండిచేరి, కారైకాల్, బాహే, యానంలోనే జరుగుతుంది ఈ ఉద్యమం. ఎందుకంటే యానంలోనే బార్డర్ సీల్ చేశారు, బయటకు వెళ్ళడం లేదు. వాడు జబ్బు చేసినా హాస్పిటల్కి వెళ్ళడం లేదు, ఇంకా కాకినాడ వెళ్ళడం లేదు, ఇంకా ఒకడికి ఏమి ఇబ్బంది వచ్చలేదు, సీల్ చేస్తారు. అప్పుడు ఇది యునైటెడ్ నేషన్ నుంచి 5 కమిటీలు వేశారు. 5 కమిటీ పేర్లు నేను చదువుతాను. ఇది చాలా రేరెస్ట్ హిస్టరీ, చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదండి. యునైటెడ్ నేషన్లో దడాల రమణయ్య మీద ఫ్రాన్స్ ప్రభుత్వం చేసిన రిపోర్ట్ ప్రకారంగా 5 సభ్యులు వేశారండి. హోల్గన్ యాండర్సన్, ఆయన హాలండ్ దేశాన్ని నుంచి ప్రతినిధి. రోడలెఫ్ కాస్ట్రో స్పెయిన్ దేశాన్ని నుంచి సభ్యుడండి. ఫెరాడ్ ఆఫ్ స్విట్జర్లాండ్ నుంచి సభ్యుడండి. చాన్ ఆఫ్ ఫిలిప్పీన్స్, క్రాబే డెన్మార్క్, వీళ్ళు 5 వేశారు సార్. వీళ్ళు 5 అయితే వాళ్ళు పాండిచేరి వస్తారు. పాండిచేరి వస్తే పాండిచేరిలో ప్రజలు అప్పటికి ఉద్యమం అయితే అక్కడ పక్క జరుగుతున్న తప్ప డైరెక్ట్గా యానంలో జరిగినంత ఉద్యమం అక్కడ జరగలేదు. జరిగింది, జరగట్లేదని అనడానికి లేదు. 47 తర్వాత 50లో దిస్ ఈజ్ హ్యాపెండ్. నేను డేట్ కూడా చెప్తాను మీకు. దిస్ ఈజ్ డేట్, మీకు డేట్ కూడా చెప్తాను. 19 మార్చ్ 1951లో ఈ కమిటీ పుదుచ్చేరికి వచ్చిందంట. 51లో 1951లో ఈ టీం విజిటెడ్ యానాం. ఈ యునైటెడ్ నేషన్ నియమించిన కమిటీ యానం వచ్చారు. యానం వచ్చి అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో ఒక పబ్లిక్ హీరింగ్ పిలిచారు. పబ్లిక్ హీరింగ్, ప్రజలారా, మీరు అంతా ఫ్రెంచ్ పౌరులు కనుక మిమ్మల్ని ఎవరైనా కష్టపెడుతున్నారా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, మీ పేర్లతో సైతం చెప్తే మేము రాసుకోవడానికి వచ్చాం. ఎక్కడి నుంచి? న్యూయార్క్ నుంచి వచ్చాం, యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుంచి అని ఒక చాటింపు వేయించారు. వాళ్ళు 3 రోజులు ఉన్నారు ఈ ఊర్లో. 3 రోజులు ఉండి వాళ్ళు లోకల్గా, మాకు అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు కదా, ఇప్పుడు మీరు ఇందాక, అప్పుడు ఫ్రెంచ్ అడ్మినిస్ట్రేటర్ ఉండేవాడు, ఫ్రెంచ్ పోలీసు ఉండేవాడు. వాళ్ళని అడిగాడు,
నో, ప్రజలనే కాదు, కొంతమంది పబ్లిక్ లీడర్స్ ఉన్నారు. మన ఎమ్మెల్యే ఉన్నాడు, మన ఫ్రెంచ్ వాడు ఎమ్మెల్యే. అలాగే మనకి మేయర్ ఉన్నాడు, మన ఫ్రెంచ్ వాడు మేయర్. అంటే ఇండియన్స్నే ఎన్నుకున్నాం మనం, కానీ వాడు ఫ్రెంచ్ జాతీయుడు కదా. అలాగే ఊర్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళందరితోటి మేము పబ్లిక్ ఇంటర్వ్యూ చేస్తాం అని అడ్మినిస్ట్రేటర్ ఆఫీసులోనే కూర్చుని అందరూ ఒక నేమ్ వైజ్, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ చెప్తాడు కదా, సుబ్బారావు గారు కొంచెం పెద్దోడండి, ఆయన ఈ ఉద్యమాల్లో కొన్నాళ్ళు పార్టిసిపేట్ చేసేవారు, మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకు తెలీదు అంటే సుబ్బారావు గారిని పిలిచారు. ఏంటంటే మీ ఒపీనియన్. అలాగా కొంత చేసి, మరి దడాల రమణయ్య అన్నవాడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అంటున్నారు కదా. రమణయ్య గారు ఆయన డైరెక్టర్గా వచ్చి మమ్మల్ని కొట్టట్లేదు, తిట్టట్లేదండి. ఇది ఉద్యమం నిర్మించారు, బార్డర్ సీల్ చేశారు, బస్సులు యానం నుంచి బస్సులు రానివ్వట్లేదు, కాకినాడ వెళ్ళడానికి లేదు, బార్డర్ సీల్ చేశారు. మరి బార్డర్ సీల్ చేసిన వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా. అప్పుడు మనకి ఇంకా స్వతంత్రం రాలేదు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు, మెడ్రాస్ తోటి కలిసే ఉన్నాం, తమిళనాడు అండ్ ఆంధ్ర కలిసే ఉన్నాం. 54లో కదా మనకు ఆంధ్రప్రదేశ్, పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం వల్ల ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అంచేత ఇక్కడ తమిళ ఆఫీసర్లే ఉండేవారు కాకినాడలో, తమిళ ఆఫీసర్లే ఉండేవారు కాకినాడలో. ఒక ఆయన సంతానం అని ఒక ఆయన ఉండేవాడు తమిళ కలెక్టర్. వాళ్ళు కలెక్టర్లు వాళ్ళు మూసేశారు. వాళ్ళు ఒకవేళ రమణయ్య గారు వాళ్ళు మూసేస్తే ప్రభుత్వం తెరిపించవచ్చు కదా. మరి ప్రభుత్వం తెరిపించలేదంటే అర్థం ఏంటి? ప్రభుత్వం కూడా ఇండైరెక్ట్గా మా రమణయ్య ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ అదే మెడ్రాస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది జరిగిన తర్వాత మనకి అదేంటి నేను వచ్చేస్తున్నాను కంక్లూజన్, నేను కంక్లూజన్ వచ్చేస్తున్నాను. ఇంకా వీళ్ళు యునైటెడ్ నేషన్కి వెళ్ళారు. సరే వాళ్ళు అన్నారు, ఓకే మేము దడాల రమణయ్య అయితే ఇతను పెద్ద దుర్మార్గుడు ఏదో పెద్ద ఇది అనుకున్నాం, కానీ ప్రజలు కూడా అతని మీద వ్యతిరేకత ఏం చూపట్లేదు, అంచేత ఆయన్ని మేము మీట్ అవుతాం అన్నాడు. ఈ దడాల రమణయ్య ఇంటర్నేషనల్ కమిటీ యానం వస్తుందని తెలిసి ఆ కమిటీ కూడానే వచ్చాడు పాండిచేరి నుంచి. ఆయన వచ్చి యానంలో రాలేడు కనుక కాకినాడలో ఉన్నాడు. ఆయన కాకినాడలో ఒక జర్మనీ ప్రీస్ట్ ఉన్నాడు, ఒట్టో అని. ఆయన పెద్ద సోషలిస్టు పైపెచ్చు కాస్త ఈ లోయర్ కమ్యూనిటీస్ అంటే కొంచెం ఇష్టం ఆయనకి. ఆ ఒట్టోని దడాల రమణయ్య అప్రోచ్ అయ్యాడు. మీరు జర్మనీ వాడు కదా, దీంట్లో హాలండ్ ఒక మెంబర్ కూడా ఉన్నాడు, మా ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఇది ఫ్రెంచ్ వాళ్ళు యునైటెడ్ నేషన్లో తీసుకెళ్ళి పెట్టారు, వాళ్ళు కమిటీ వేశారు, వాళ్ళు పాండిచేరి వచ్చారు, మా యానం కూడా వచ్చారు. యానంలో కూడా ఎవరు కూడా నా మీద డైరెక్ట్గా ఏది ప్రచారం చెప్పట్లేదు. అంచేత మీరు ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తే 5గురితో అసలు నా వ్యూ ఏంటో చెప్తాను. ఫర్ డిన్నర్ కాకినాడలోనే ఆయన డిన్నర్కి పిలిచి, అప్పుడు రమణయ్య గారిని కూడా పిలిచారు. అయితే దేర్ వాజ్ అన్ ఇంటరాక్ట్ బిట్వీన్ ది మెంబర్స్ అండ్ దడాల రమణయ్య చెప్పాడు, మనిషికి స్వాతంత్రంకి మించిన భూషణం మరొకటి లేదు. నా స్వాతంత్రం, ప్రజలు స్వాతంత్రం కోరుకుంటున్నారు, కొందరు డైరెక్ట్గా నా స్వాతంత్రం కావాలనుకుంటారు.
ఇన్ని వేల కోట్ల మంది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఇండియాలో కూడా. కాకపోతే మేము విభిన్నమైన భాషలు విభిన్నమైన ప్రాంతాల్లో ఉన్నాం. మా మానసికంగా మేమంతా స్వాతంత్రం కోరుకుంటున్నాం. అంచేత మాకు ఇండియాకు స్వాతంత్రం కావాలి. ఇప్పుడు ఇండియాలో ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో మాకు 2 రకాలైన స్వాతంత్రం కావాలి. ఒక స్వాతంత్రం రాజకీయపరమైన స్వాతంత్రం అంటే సామాజిక స్వాతంత్రం కూడా లేదు మాకు ఇక్కడ. మాకు సామాజిక స్వాతంత్రం కూడా కావాలి అంటే భారత రాజ్యాంగంలో ఉండే అధికారాలన్నీ మాకు ఉపయోగపడతాయి. అందుచేత నేను స్వాతంత్ర ఉద్యమానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను అని చాలా పెద్ద సుదీర్ఘమైన డైలాగ్ జరుగుతుంది. అంతా ఫ్రెంచ్లోనే జరిగింది. అంతా ఫ్రెంచ్లోనే జరిగింది. ఈయన ఫ్రెంచ్లో BA చదువుకున్నాడు కనుక చాలా అద్భుతంగా వాదించాడు. సరే, ది కమిటీ UNOకి వెళ్ళి దే సబ్మిటెడ్ ఏ రిపోర్ట్. దేర్ ఈజ్ నో అడ్వర్స్ remarks on Dadal Ramanaya, but people themselves want freedom. He is a leader for it. He is a leader for it. It is not a wrong. He is a leader for it. అని ఒక నివేదికని ఇచ్చారు. ఎప్పుడైతే నివేదిక ఇచ్చారో భారత ప్రభుత్వం, నెహ్రూ గారు వీళ్ళు పోలేరు, మా మీద ఏంది రాలేదు మా దేశానికి. ఎందుకు నెహ్రూ గారు వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదన్నది మరో ప్రశ్న. ఈ 4 ఊర్లు భారతదేశంలో ఎందుకు డైరెక్ట్గా చేయలేదు? హైదరాబాదులో నవాబుని పోలీసు సైన్యాన్ని నడిపి వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేశాడని కదా చెప్తున్నారు. మరి అదే వల్లభాయ్ పటేల్ ఈ చిన్న చిన్న ప్రాంతాలని ఎందుకు కలపలేదు? దట్ ఈస్ ది క్వశ్చన్. దానికి రీజన్ ఏంటంటే యునైటెడ్ నేషన్లో సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ సభ్యులు ఉన్నారు. ఆ పర్మనెంట్ సభ్యుల్లో ఫ్రాన్స్ ఒక ప్రధానమైన దేశం. యునైటెడ్ నేషన్ నుంచి ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఎటువంటి నిధులు కానీ ఎటువంటి రక్షణ కానీ కావాలి అంటే ఈ సెక్యూరిటీ కౌన్సిల్ 5 మెంబర్స్ ఇప్పుడు కూడా అంతే. అసలు మనం ఇంత అభివృద్ధి చెందిన ఇండియా కూడా ఈరోజు కూడా సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్ కాలేదు. మనం వీఆర్ ఓన్లీ కోఆప్షన్ మెంబర్స్ ఆఫ్ ది సెక్యూరిటీ కౌన్సిల్. అంటే కోఆప్షన్ అంటే ఏంటి మీకు తెలుసు, మన ఏదో చేరుతారంతే. వాళ్ళు కూడా కొన్ని ఓటింగ్ రైట్స్ ఉండవు. అలాగా ఫ్రాన్స్ని నెహ్రూ గారు అలాంటి వాళ్ళు ఎదిరించలేక ఈ ప్రజల ద్వారానే నడిపితే సులువుగా వాళ్ళు మాకు కావాలన్నారు కనుక ఇండియాలో మాకేం అభ్యంతరం లేదండి, వాళ్ళు వచ్చి మా దేశంలో కలడానికి అభ్యంతరం లేదా అంటాడు. అది భారత రాజకీయ పాలసీ. అంటే నేను ఇందాక కంపారిజన్ చెప్పాను. హైదరాబాద్ని కలిపేసిన వీరపుత్రుడు ఆయన వల్లభాయ్ పటేల్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆయన విగ్రహాలు పెట్టుకుంటున్నాం కదా. ఈ 4 ఊర్లను కలపడానికి పెద్ద ఉద్యమం ఎందుకు? అవసరం లేదు కదా. దాని రీజన్ ఏంటంటే ఫ్రాన్స్ని ఫేస్ చేయలేక ఇంటర్నేషనల్ ఫోరంలో ఫ్రాన్స్ని ఫేస్ చేయలేక ఈ 4 ఊర్లు మీరు కొట్టుకు చావంటే మేము మాత్రం వెనకాల నుండి కథ నడిపిస్తామన్నారు. మీరు ఇందాక అడిగారు ప్రశ్న, ఎందుకు 7 సంవత్సరాల్లో ఆలస్యంగా వచ్చింది స్వతంత్రం? 7 సంవత్సరాల స్వతంత్రం ఆలస్యంగా రావడానికి కారణం భారత ప్రభుత్వ విధానమే. ఒకవైపు ఉద్యమాలు చేస్తున్నాం, మాకు స్వతంత్రం కావాలండి, స్వతంత్రం సాధించిన దేశం
స్వతంత్రం కావాలనుకున్న వాళ్ళకి చెయ్యి అందించకపోవడంలో అది ఏ రాజనీతి? అదే రాజనీతి అండి. మేము భారతదేశంలో మేము స్వతంత్రం కావాలంటున్నాం, మీలో కలిసిపోవాలనుకుంటున్నామంటే ఎవరో కలపలేదు. చెట్టు చివరికి పాండిచేరి ప్రజలే వాళ్ళు ఉద్యమాలు చేసి ఎన్నో ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని ఒప్పించి చివరికి ఫ్రెంచ్ ప్రభుత్వమే వీళ్ళని ఎక్కువ కాలం మనం పరిపాలించే స్థాయిలో లేవు. భారత ప్రభుత్వం మన జోలికి రావట్లేదు. అయినా కూడా ప్రజల్ని మనం ఎక్కువ కాలం పరిపాలించలేము. అంచేత వీళ్ళకి స్వతంత్రం ఇవ్వడమే మంచిది. కానీ మాకు కొన్ని కండిషన్లు పెడతాం. మా కండిషన్లు ఏంటంటే, మేము 200 సంవత్సరాల నుంచి పాండిచేరి కారైకాల్ మాహే పరిపాలించాం. మా ఫ్రెంచ్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ, మాకు ఫ్రెంచ్ కల్చర్ ఉంది ఇక్కడ, మా ఫ్రెంచ్ విధానాలు ఉన్నాయి ఇక్కడ, మా ఫ్రెంచ్లో పుట్టిన ప్రజల యొక్క కొన్ని రక్షణలు ఉన్నాయి ఇక్కడ. నీ రాజ్యాంగంలో ఇచ్చిన తర్వాత నీ రాజ్యాంగం మా ప్రజల మీద రుద్దితే మేము ఏమైపోతారు వాళ్ళంతా? బ్రిటిష్ వాడైతే బేషారత్తుగా భారతీయుల్ని వదిలేసి మూటాముళ్ళు సర్దుకుని షిప్ ఎక్కిపోయాడు. మేము అలాగ వదలం వెళ్ళి వాళ్ళు 200 సంవత్సరాల నుంచి చాలా ఫెయిత్ఫుల్గా మా ఫ్రెంచ్ భాష పట్ల, మా ఫ్రెంచ్ కల్చర్ల పట్ల, మా ఫ్రెంచ్ యొక్క విధానాల పట్ల వాళ్ళు చాలా హంబుల్ సిటిజన్స్. సరే వాళ్ళు వెళ్ళిపోతానంటున్నారు కనుక ఎక్కువ కాలం మేము వాళ్ళని అప్రోచ్ చేయలేం. వాళ్ళని అందుచేతను వాళ్ళకు స్వతంత్రం ఇచ్చేస్తాం. కానీ మీరు వీళ్ళని ఏ దేశంలో అయితే కలుపుకోబోతున్నామో వాళ్ళు మాకు కొన్ని గ్యారంటీలు ఇవ్వాలి. వీళ్ళని మేము జాగ్రత్తగా చూసుకుంటాం, వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేసుకుంటాం. మా భారతదేశంలో ఉండే అనేకమైన చట్టాలు వాళ్ళకి న్యాయంగా అమలు చేసేలా చూసుకుంటాం అని కొన్ని అగ్రిమెంట్లు చేశారు. అది ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి ఒక ఆయన ఫ్రెంచ్ అంబాసిడర్, ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి ఇండియాలో ఉన్న ఫ్రెంచ్ అంబాసిడరు, భారత ప్రధాని నెహ్రూ గారు జాయింట్ అగ్రిమెంట్లు సైన్ చేశారు. ఇలాగ సైన్ చేసి దాన్ని ఫస్ట్లో డిఫెక్టో ట్రాన్స్ఫర్ అన్నారు. అంటే మేము వీళ్ళని మా దేశంలో కలుపుకోవడానికి అభ్యంతరం లేదు, కలుపుకుంటాం. కొన్నాళ్ళు వీళ్ళు ఏం చేయాలని ఓ ఫైనల్ నిర్ణయం వరకు కూడా వీళ్ళు సెమీ భారతీయులే, ఫుల్ ఫ్లెడ్జెడ్ భారతీయులు గారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు దే నాట్ లాస్ట్ ది ఫ్రెంచ్ పౌరసత్వం పోదు. అంచేత ఫ్రెంచ్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1962లో ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఫ్రెంచ్ పౌరులారా, మీరు ఇండియాలోకి వెళ్ళిపోవాలనుకున్నారు, వెళ్ళిపోయారు, సరే మాకు అభ్యంతరం లేదు. మీరు ఇంకానూ ఆ ఫ్రెంచ్ మీద ఉండే ఆప్యాయత, ఫ్రెంచ్ పౌరసత్వమే తీసుకుంటాను, ఇండియా పౌరసత్వం నాకు అవసరం లేదు అని అనుకుంటే మరలా మీకు ఒక ఆప్షన్ ఇచ్చాం. ఇన్ని నెలల్లో మీరు ఆప్షన్ భారత పౌరసత్వం వదిలేసుకుని మళ్ళీ మీరు ఇండియాలోకి ఫ్రాన్స్లోకి రావచ్చు. ఆ రకంగా ఇప్పుడు మా యానంలో ఒక 400 మందికి ఫ్రెంచ్ పౌరసత్వం తిన్నాం. అందరూ మన తెలుగు వాళ్ళే, మన తెలుగు పేర్లే ఉంటాయి, తెలుగు వాళ్ళే. తెలుగు అమ్మాయిలనే పెళ్లి చేస్తారు, తెలుగు అబ్బాయిలకే పిల్లల్ని ఇస్తారు. కానీ వాళ్ళకి భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని హక్కులు వాళ్ళకి వర్తిస్తాయి. ఇప్పుడు ఇండియన్ ప్రభుత్వం నడిపే అన్ని స్కూల్స్లోనూ ఆ ఫ్రెంచ్ పిల్లలకు కూడా సీట్లు ఇస్తారు. భారత ప్రభుత్వం పెట్టే రైళ్ళలో, భారత ప్రభుత్వం ఇచ్చే విమానాల్లో, భారత ప్రభుత్వం ఇచ్చే మెట్రోలో వీళ్ళు ఫ్రెంచ్ పౌరుషం అన్నంత మాత్రాన వాళ్ళు ఎటువంటి నిరోధం ఉండదు. భారత రాజ్యాంగం ఇచ్చిన సర్వ హక్కులు ఇస్తారు. ఒకే హక్కు ఇవ్వరు, అది ఓటు హక్కు మాత్రమే ఇవ్వరు. భారత ఎన్నికల్లో వారికి ఓటు ఇవ్వరు, దేనికి ఓటు ఇవ్వరు. భారత రాజకీయాల్లో వాళ్ళు పాల్గొనడానికి అర్హత కాదు. ఓ 200 250 మంది ఉన్నారు.
వాళ్ళు ఫ్రెంచ్ పార్లమెంట్కి జరిగే ఎలక్షన్కి ఓట్లు వేస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ పూర్వం అయితే మాకు ఇక్కడ బాక్స్ ఉండేది, ఇక్కడ వేసేవారు. ఇప్పుడు మా యాన వాళ్ళందరూ వెళ్ళి పాండిచేరిలో ఓటేస్తారు. మొన్ననే ఓట్లు వేశారు, మొన్ననే ఏదో ఓటు వేశారు. చాలామంది పాండిచేరిలో మా యాన వాళ్ళంతా ప్యారిస్లో ఉన్నారు. వాళ్ళు తెల్లారేటప్పటికి మా యానంలో వర్షం వచ్చిందా, వాన వచ్చిందా, వరద వచ్చిందా ఇవన్నీ తెలుసుకుంటుంటారు. నేటివ్ ప్లేస్ కదా. అప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి వస్తుంటుంటారు. అన్నయ్య బాగున్నావా, తమ్ముడు బాగున్నావా అని మాట్లాడుకుంటుంటారు.